హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి అయితే మనం క్లారిటీగా డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా సిలబస్ మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఏ బుక్స్ చదివితే బాగా ఉంటుంది, ఏ బుక్స్ రిఫర్ చేస్తే మనం తొందరగా గెట్ ఇన్ కాగలుగుతాం. సో ఇలా ప్రతిదీ అయితే క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మనకి ఢిల్లీ పోలీసులో మనకి 5846లో మనకైతే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. ఎవరైనా ఇంకా దానికి అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ చేసుకునే విధానం కానీ, అదేవిధంగా నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ కానీ క్లారిటీగా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో ఏ విధంగా ప్రిపేర్ కావడం కోసం అయితే సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే తెలుసుకోండి. అదేవిధంగా ఎటువంటి బుక్స్ చదవాలని క్లారిటీగా తెలుసుకుందాం. దయచేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి www.ufjus.com అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఇక్కడ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది సిలబస్ అండ్ ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత నేను సిలబస్ అండ్ ప్యాటర్న్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అని ఉంది సారా ఫస్ట్లో. అండ్ తర్వాత మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఉంది. ఇలా పైకి స్క్రోల్ చేసి ఇంకా మనకైతే చాలా ఉంటాయి. ఆర్మీ నర్సింగ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ ఉంటుంది. అదేవిధంగా కోస్ట్ గార్డ్ జీడీ ఉంటుంది. అదేవిధంగా నేవీ ASSR ఉంది. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఉంది. అండ్ ఆర్మీలో క్లర్క్ కానీ, సోల్జర్, టెక్నికల్ కానీ ఇలా ప్రతిదైతే ఉన్నాయన్నమాట. సో ఇంకా బ్రీఫ్గా వెళ్తుంటే ఇంకా మనకు చాలా ఉంటాయి. సో మనమైతే ముందుగా ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి దాన్ని డిస్కస్ చేసిన వాటికి ఢిల్లీ పోలీస్ అయితే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత నేనైతే లింక్ అయితే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను మీకు, ఓకే? లేదంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగానైనా కానీ వచ్చి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్లో ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అని చూసారా ఢిల్లీ పోలీస్ది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అండ్ తర్వాతకి మనకి PET అయితే ఉండడం జరుగుతుంది. తర్వాతకి వచ్చేసి మనకి అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మెన్షన్ చేశారు. మెడికల్ టెస్ట్ ఉండడం జరుగుతుందని. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన సిలబస్లో మేజర్గా మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాతకి దీంతో పాటుగా మనకి రీజనింగ్ అయితే ఉంటుంది. తర్వాతకి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. తర్వాతకి కంప్యూటర్ బేస్ తోటి మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. సో మనకి ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్లో మనకి చూడండి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 50 అనమాట. సో మార్క్స్ ఏంటంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ రావడం జరుగుతుంది. అంటే 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్ రావాలి. అండ్ రీజనింగ్ కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి మనకి, 25 మార్క్స్ రావాలి. న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ రావాలి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ 10 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అనేది మనకి అబ్రివేషన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ర్యామ్ అంటే ఏంటి, అదేవిధంగా రోమ్ అంటే ఏంటిది, APCC అంటే ఏంటిది, ఇలా ప్రతిదైతే ఉండడం జరుగుతుంటాయి. సో వాటిని అబ్రివేషన్స్ అయితే మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి మనకి 90 మినిట్స్ అయితే టైం ఇస్తారు. అంటే ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే 90 మినిట్స్ ఇస్తారు. మీకు ఇంకో డౌట్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందని అంటే ఉంటుందంటే 0.25 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది. అంటే 1/4 అనమాట. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ హిందీలో ఉంటుంది. 2 లాంగ్వేజ్లలో మాత్రమే ఉంటుంది. అండ్ మీకు తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదండి. సో ఎవరికన్నా డౌట్ ఉంటేనే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 19 మినిట్స్ అయితే టైం ఇస్తారు. సో 90 మినిట్స్లో మనకి ఏంటంటే అంటే 1.5 అవర్లు అనమాట. సో ఇక్కడ కనుక మనం ఆ టైంలోనే మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈచ్ అండ్ సబ్జెక్ట్ కనుక చూసుకుంటే మనకి ఏ టాపిక్ నుంచి ఇస్తారు అనేది చూడాలి మనం. అండ్ హిస్టరీ నుంచి ఇస్తారు ఇక్కడ, అదేవిధంగా మనకి జియోగ్రఫీ నుంచి ఇస్తారు, ఎకనామిక్ నుంచి ఇస్తారు, అదేవిధంగా మనకి పాలిటీ నుంచి ఇస్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఇస్తారు, అదేవిధంగా మనకి చెప్పాను కదా ఇందాక అబ్రివేషన్స్ అనేసి. సో ఇలా ఇస్తారు అనమాట. అంటే మనకి స్టాండర్డ్ జీకేలో మనకి ఏదైతే మనం డైలీ కూడా EFJ డిజిటల్ అకాడమీ క్లాసెస్ అనేది డిస్కస్ చేస్తున్నామో సో వాటిని బేస్ చేసుకుంటే వాటి యొక్క క్లాసెస్ అయితే ప్రిపేర్ అయితే సరిపోతుందండి, ఓకే? అక్కడ కవర్ అయిపోతాయి టాపిక్స్ అనేది మనకి. అండ్ ఇక్కడ రీజనింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి అండ్ నెంబర్ సిరీస్ ఇస్తారు, నెంబర్ ఎనాలజీ ఇస్తారు, అబ్జర్వేషన్స్ ఇస్తారు, మనకి రిలేషన్షిప్ సంబంధించినటువంటి ఇస్తారు, అదేవిధంగా ఫిగర్ క్లాసిఫికేషన్ కానీ, అదేవిధంగా మనకి అర్థమెటిక్ నెంబర్ సిరీస్ అని, నాన్ వెర్బల్ సిరీస్ అని, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని ఇలా అయితే మనకి ఇస్తారన్నమాట. సో ఇవి కూడా మనం అయితే క్లాస్లో డిస్కస్ చేస్తాం EFJ డిజిటల్ అకాడమీ ఛానల్లో. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ కనుక చూసుకున్నట్లయితే అంటే మనకి ఇక్కడ మేజర్గా మనం చాలా జాగ్రత్తగా ఎక్కువ స్కోర్ చేయాల్సింది మనకి ఎక్కువగా ఎందులో నుంచి ఇస్తారని అంటే సో మేజర్గా మనకి టైమ్ అండ్ వర్క్ అయితే ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, అదేవిధంగా యావరేజ్, ఓకే? మనం యావరేజ్ క్లాస్ అనేది డిస్కస్ చేస్తాము. సో అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి మేజర్గా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ
రిమైనింగ్ ఉన్నాయి ఇందులో ఓకే, నేను కాదనట్లేను, బట్ కాకపోతే ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీటిని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ మనం క్లాసెస్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఇక్కడ అండ్ లాస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే 10 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఏంటంటే మీరు పెద్దగా ఇబ్బంది పడగలసిన అవసరం లేకుంటే నేనైతే ఒక పీడిఎఫ్ అయితే చేసిస్తాను. మ్యాక్సిమం అవి నేర్చుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ హెచ్టిటిపి అంటే హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని, అదేవిధంగా ఎఫ్టిపి అని, సో ఇదిగా యూఆర్ఎల్ అని, సో ఇది మనకైతే కొన్ని అయితే అబ్రివేషన్స్ అయితే ఇస్తుంటారు. ఇంటర్నెట్ సంబంధించినవి అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి టెక్నాలజీ అవగాహన మనకు ఉందా లేదా అని బేస్ చేసుకొని అయితే మనకైతే కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. వాటిని కూడా మనమైతే నేర్చుకుందాం. ఓకే, వాటికి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అనేది అంటే చూడండి, ఇక్కడ మనకి ప్యాటర్న్లోనే తెలిసిపోతుంది. మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. కరెంట్ అఫైర్స్ కంటే మనకి జనరల్ నాలెడ్జ్, స్టాండర్డ్ జీకే అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. తర్వాత మనకి రీజనింగ్ అండ్ అడాప్టబిలిటీ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు మనకి ఇక్కడ, ఎందుకంటే మనకి సబ్జెక్ట్ వైస్ అయితే మనకు మార్క్స్ లేదు కదా, ఓవరాల్గా మనకి మార్క్స్ ఉంటాయి కట్ ఆఫ్ అనేది. ఓకే, ఆ విధంగా కాబట్టి మనం ఓవరాల్గా బేస్ చేసుకొని అయితే మనమైతే మ్యాక్సిమం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంకా కామన్గా అయితే మీకు తెలిసింది ఉంటుంది అంటే పిఎఫ్టీ ఉంటుంది, అదంతా ఉంటుంది. సో మీరైతే కావాలంటే నేను ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేశాను. ఇక్కడ ఢిల్లీ పోలీసు జనరల్ నాలెడ్జ్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అని చూసారా, సో ఇక్కడ మీరు దీన్ని అటెంప్ట్ చేయండి. ఓకే, మనకు అది ఎన్ని మార్క్స్ ఉన్నా కానీ మీరు అటెంప్ట్ చేయండి. అండ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్లో చాలాసార్లు అయితే మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేశాను. సో మీరు ఒకసారి మార్క్ టెస్ట్ అయితే ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ 1, 2 ఇవన్నీ కూడా అయితే చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మార్క్ టెస్ట్ అని చూసారా, ఇక్కడ మార్క్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మీరు మార్క్ టెస్ట్కి వెళ్ళిపోతారు, అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసొచ్చు మనకి ఏదైనా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కావచ్చు, విటమిన్స్ సంబంధించి, అదేవిధంగా భారతరత్న అవార్డు కానీ ఇలా చాలా ఉంటాయి. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఒకసారి మీరు ఒక దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారనుకోండి, రిమైనింగ్ అనేది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ఆటోమేటిక్గా అక్కడైతే ఉంటాయి. సో మీరు వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక బుక్ అనేది రిఫర్ చేస్తా అన్నాం కదా, సో అది ఏంటి అని అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చాలా బుక్స్ అయితే చూసాను నేను. సో అన్నీ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఇది కూడా నేనేం పర్చేస్ చేసి చెప్పట్లేను. అంటే ప్రీవియస్లో నేను చెప్పినటువంటి బుక్స్ ఏంటంటే నేను పర్చేస్ చేసి నేను అందులో కంటెంట్ చూసేది చెప్పేవాడిని. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బుక్ అనేది మేము పర్చేస్ చేయలేదు, బట్ కాకపోతే మీరు ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. సో స్పెషల్గా అయితే అండ్ వేరే కాస్ట్ పెట్టేసి అయితే మీరైతే తొందరపడైతే తీసుకోవద్దు అనమాట డెసిషన్ అనేది. సో ఇక్కడ ఏంటంటే నేను చూసిన అన్నిట్లలో ఇది బెటర్ అనిపించింది. న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, తర్వాతకి రీజనింగ్ ఎబిలిటీ ఉంది, తర్వాతకి జనరల్ నాలెడ్జ్ ఉంది, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ బేస్ చేసుకొని అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ ఉంది. సో అన్ని ఏంటంటే మనకి అండ్ 4 సెట్స్ అయితే మనకైతే వస్తుంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్ స్టాక్ అనే ఉంది. సో మీకు కావాలంటే ఇప్పుడైతే పర్చేస్ చేసుకోండి, లేదంటే తర్వాతకైనా చేసుకోవచ్చు. కానీ మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది లాంగ్వేజ్ అనేది. ఓకే, మనకి హిందీలో ఉంటాయి చాలా వరకు కూడా. ఇదే వచ్చేసి మనకి ఏంటంటే హిందీలో కూడా లాంచ్ చేస్తారు. అయితే వీరేంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ వారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, నేను దాని ద్వారానే చెప్పగలుగుతున్నాను. ఓకే, మనకి మాత్రం ఇక్కడ చూడండి, ది స్టడీ కిట్ కంటైన్స్ 4 బుక్లెట్స్ అనేసి ఇక్కడ సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేసి ఉంది చూసారా. లాస్ట్కి వచ్చేసి మనకి చూడండి, అండ్ వీఆర్ సపోర్టింగ్ అనేసి చూడండి, అలాంగ్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్ విల్ ఆల్సో హెల్ప్ టు యూ అంటే ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అనేసి ఇక్కడ రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాం మేము సబ్జెక్ట్ సంబంధించినటువంటిది అనేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఎనీవే ఇక్కడైతే మనకైతే అమెజాన్లో అయితే ఇదైతే మనకి బెటర్గా అయితే చూపిస్తుంది. సో రిమైనింగ్ అనేది ఇంకా మనకి చాలా అయితే ఉన్నాయి, బట్ కాకపోతే మీరు ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసి 100% నేర్చుకుంటామంటే నా యొక్క సజెషన్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్కి సపరేట్గా బుక్ తీసుకోండి, అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో దానికి సపరేట్గా బుక్ తీసుకోండి. న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పాను కదా, సో అది ఒక బుక్ తీసుకోండి, తర్వాత రీజనింగ్ ఒక బుక్ తీసుకోండి. సో ఇలా అయితే మనకి సపరేట్గా బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో మీరు ఈ బుక్స్ తీసుకుంటే సపరేట్గా తీసుకుంటేనే బెటర్ నా యొక్క సజెషన్. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ప్రతి దాని లింక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.